रिकॉर्ड అందరూ బైబిల్ తెరవండమ్మా. ये सब लोग बाइबल ग्रंथ को खोलेंगे। ఈ రోజు మనకి ఈ లెంట్ డేస్ లో దేవుడు ఇచ్చినటువంటి మంచి వర్తమానం, इस लेंट डेज में प्रभु ने दिया जो अच्छी संदेश को सुनेंगे। క్రూస్ దగ్గర మరి ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ మనుషుల్ని మరి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు ఎలాంటి స్థితిలో చూసాడో మనకు తెలుపుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र परमेश्वर हमें इस बात को सिखाता है कि यीशु मसीह के क्रूस के पास जो लोग थे वो लोग कैसे विचार में थे। पवित्र आत्मा परमेश्वर ने यीशु के पूर्व 1000 वर्ष पहले ही दाऊद महाराजा को दिखाया है। పిల్లరా, प्रियो, దేవుడు మనుషుల యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, వారి యొక్క అంతరేంద్రియములలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఎరిగినవాడు. परमेश्वर जो है मनुष्य के हृदय की हर एक बात को, उनकी अंदरूनी बात को भी अच्छी तरह जानने वाला है। మరి ప్రవక్తలు ఆ యొక్క వ్యక్తుల్ని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నిటిని కూడా మరి బయలుపరచేటట్లుగా వాళ్ళు రాయబడ్డాయి. మరి యొక్క కీర్తనలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, మరి ప్రవక్తల యొక్క గ్రంథాల్లో కానీ. हम देखते हैं कि नबियों के पुस्तक में, भजन संगीता में भी उन लोगों को जब देखा तो उनके विचार कैसा है करके बाइबल में लिखा गया है। ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది మనిషిలో ఉన్నటువంటి ఆ హృదయాంతర భాగాలలో ఉన్నటువంటి ఆలోచనలు ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు వేరే విధంగా. बाइबल में लिखा गया है कि परमेश्वर को मनुष्यों के हृदय में जो बातें हैं कोई और बताने की आवश्यकता नहीं है। ఆయనకి అన్ని తెలుసు. वो सब कुछ जानता है। మరి ఆయన కనుక తన భక్తుల మీద పరిశుద్ధాత్మ శక్తితోటి మరి ఆయన రాయగలిగారు. మరి వాళ్ళు तो पवित्र आत्मा परमेश्वर के सामर्थ्य के द्वारा उनके भक्त लोगों ने इन बातों को लिखा है। వాళ్ళ యొక్క నీచాతి మరి నీచ కార్యములన్నీ కూడా దేవుడు బట్టబయలు చేశాడు. तो मनुष्यों की जो अधर्म काम है उन सभी कामों को प्रकट किया है परमेश्वर ने। వీరు సిలువ దగ్గర ఆ మన ప్రభువుని ఏ విధంగా గుంపులు గుంపులుగా ఆవరించి ఉన్నారో వారి యొక్క మనస్తత్వం ఏంటో అది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ने लिखवाया कि क्रूस के पास जो लोग जो झुंड के झुंड खड़े हैं उनका मन का विचार किस प्रकार के हैं वो पवित्र आत्मा प्रभु ने लिखवाया। మరి కీర్తనాకారుడు మరి 22:16 మనం చదువుకున్నాం, ఒకసారి చదువుకుందాం. हम भजन संगीता 22वें अध्याय 16वें वचन को हम पढ़े थे, एक बार और ध्यान करेंगे। ఒకసారి చదువుదాం. एक बार और ध्यान करेंगे। కీర్తన 22:16 ఒకసారి చదువుదాం. 22वां अध्याय 16वें वचन भजन संगीता एक बार पढ़ेंगे। చూడండి అక్కడ ఏమంటున్నాడు. ఆ దుర్మార్గులు కింద రాయబడి ఉంది, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని రాయబడి ఉంది. कुकर्मियों की मंडी मेरे चारों ओर मुझे घेरे हुए हैं, वे मेरे हाथ और मेरे पैर छेदते हैं। అర్థమైందా? देखा వాళ్ళు ఏం చేశారంట? उन्होंने क्या किया है? ఇది ఎప్పుడు రాయబడింది కీర్తన? ये कब लिखा हुआ है? ये క్రీస్తు भजन పూర్వం ఈ సంవత్సరాల ముందే రాయబడి ఉంది. मसीह की पूर्व 1000 वर्ष पहले ही लिखा गया है। అంటే దావీదు మహారాజు ద్వారా ఆ రక్షకుడు పలికినటువంటి మాటలు, राजा दाऊद के द्वारा उद्धारकर्ता परमेश्वर ने इन बातों को लिखवाया है। అంటే ఆ రక్షకుడిని రాబోయే దినాలలో భవిష్యత్తులో ఏ విధంగా తన తోటి చేస్తారో అది ఆ దావీదు మహారాజు ద్వారా దేవుడు మాట్లాడాడు. तो आने वाला उद्धारकर्ता के साथ लोग क्या करेंगे इस बात को पवित्र आत्मा परमेश्वर ने दाऊद के द्वारा बताया। మన ద్వారా కూడా దేవుడు మాట్లాడాలి. तो परमेश्वर हमारे द्वारा भी बात करनी है, మన ద్వారా కూడా దేవుడు हमारे మాట్లాడాలి. द्वारा भी बात करनी है। ఎప్పుడు మాట్లాడతాడు? कब बात करेगा? నువ్వు పూర్తిగా దేవునిలో ఉంటే, पूर्ण रीति से प्रभु में रहेगा, పూర్తిగా దేవునిలో ఉంటే प्रभु में पूर्ण रीति से रहेगा, దేవుడు మనల్ని వాడుకుంటాడు. प्रभु हमको इस्तेमाल करेगा, మన ద్వారా మాట్లాడతాడు. हमारे द्वारा बात करेगा, దేవుని మాటలు మనం మాట్లాడతాం. परमेश्वर की बातें हम बोलने ఆ लगेंगे। పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु हमारे अंदर रहकर बात करेगा। ఇక్కడ చూడండి, వారు చేతులను కాళ్ళను పొడిచారంటాడు. वे मेरे हाथ और मेरे पैर छेदते हैं करके लिखा है। పొడిచారంట छेदा है అంటే గాయాలు చేశారు. यानी कि उनको घाव किए हैं, గాయాలు చేశారు. यीशु के साथ घाव किए हैं। ఎలా చూశాడు దావీదు మహారాజు इस వాళ్ళని? बात को राजा दाऊद ने कैसा देखा? ఆ ఎద్దులు దున్నపోతులు లాంటి వాళ్ళని, वो सांडू के जैसे हैं, సింహాలని, सिंह के जैसे हैं, కుక్కలని कुत्तों के जैसा చూశాడు है, అక్కడ. देखा है वहाँ। మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. उनकी हालत उस प्रकार की వాళ్ళలో दिखी। దయ లేదు, उनके अंदर दया नहीं है, దయ లేదు. नहीं दया नहीं है। అందుకే ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है మరి
దయ కలిగి ఉండాలి మనం. तो हमारे अंदर दया होनी चाहिए। యేసు ప్రభు కనికరంతో నిండిపోయాడంట. यीशु मसीह तरस से भर गया करके लिखा हुआ है। మనుషులను చూసినప్పుడు ఆయన కనికరంతో నిండిపోయాడంట. जब मनुष्यों को देखा यीशु ने, उनका मन तरस से भर गया करके పగ, लिखा। ద్వేషము, క్రోధము, ఈర్ష్య, కక్ష, నఫరత్తు ఇవన్నీ కూడా అది అక్కడ చూస్తున్న మనుషుల యొక్క లక్షణాలుగా గమనిస్తున్నాడు. वहाँ के मनुष्यों के लक्षण को देखता है कि उनके अंदर क्रोध, आक्रोश, बदला लेने के स्वभाव, गुस्सा, सारे विचार को देखते हैं। వాళ్ళలో మానవత్వం చచ్చిపోయింది. उनके अंदर इंसानियत खत्म हो गई है, మానవత్వం చచ్చిపోయింది. इंसानियत खत्म हो चुकी है। వాళ్ళలో రాక్షసత్వం ఉందని, उनके अंदर राक्षस का मन आ गया, జంతువుల యొక్క మనసు ఉందని, जंतु का स्वभाव है करके, జంతువుల యొక్క స్వభావం जंतु ఉందని. के स्वभाव बोला है। ప్రియులారా, प्रियो, ఇంకేంటి తెలుసా, और क्या पता है, వాళ్ళు స్వార్థపరులాడు. वो स्वार्थी है, ఇతరుల యొక్క మరి ఆ సొమ్మును కూడా దోసుకునే వాళ్ళని, दूसरों का जो संपत्ति को लूटने वाला भी है, స్వార్థపరులు, स्वार्थी लोग हैं, ఆశించే వాళ్ళు. लालच रखने वाले చూడండి हैं। అక్కడ 22:18 కీర్తనకారుడు 22:18 ఎవరు రాస్తున్నాడంటే, 22 में भजनकार क्या लिखता है, వారు देखिए, యేసు వస్త్రములను పంచుకొనిరి. वे मेरे वस्त्र आपस में बांटते हैं। వస్త్రాలు మనకి ఇతరులకు ఇవ్వాలి, మనం वस्त्र हम दूसरों को देते हैं, మనం ఇవ్వాలి. देना है। అందుకే యాకోబు గారు అంటారు, इसलिए याकूब कहता है, ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మనకు వాళ్ళకి వస్త్రం ఇచ్చి మన సువార్త చెబుతాం. अगर कोई बिना वस्त्र के तो हम उनको वस्त्र देंगे और सुसमाचार सुनाएंगे, సువార్త చెబుతాం, सुसमाचार ఆ सुनाते हैं, వస్త్రం ఇచ్చి సువార్త చెబుతాం. उनको वस्त्र देकर सुसमाचार सुनाते हैं। చూడండి, యేసు ప్రభులో ఉన్న వస్త్రాలను తీసేసుకున్నారు వాళ్ళు. तो यीशु मसीह के वस्त्र उन्होंने निकाल दिया है। ఎంత వాళ్ళు ఆ నీచులో చూడండి. कितना नीच लोग है देखिएगा, అంటే మానవులుగా ఉన్న వాళ్ళు ఎంత నీచంగా బ్రతుకుతున్నారో చూడండి. इंसान होने पर भी कितनी नीच स्थिति है उनकी, देखिएगा। ఈనాడు అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. आजकल भी ऐसा लोग है प्रिय, మనుషుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. मनुष्य में ऐसा लोग है, వాళ్ళని మనం గమనించాలి, उनको हमें पहचानना है, వాళ్ళని గమనించాలి. पहचानना है। మనమైతే వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాం, हम तो ऐसे स्वभाव से बाहर आ गए हैं, మనం ప్రభు దగ్గరికి हम వచ్చేసాం. प्रभु के पास आ गए हैं। మనం ఇచ్చే వాళ్ళం ఉంటాం కానీ తీసుకునే వాళ్ళంగా हम ఉండం. देने वाले हैं मगर लेने वाला नहीं रहते, ఇచ్చే వాళ్ళం ఉంటాం కానీ తీసుకునే వాళ్ళంగా देने ఉండం. वाला बनते हैं, लेने वाला नहीं रहते। ప్రభు కొరకు ఇచ్చే వాళ్ళం ఉంటాం కానీ प्रभु మనం के ఇతరుల लिए నుంచి తీసే వాళ్ళం ఉండం. देने वाला बनते हैं। ఇంకేమన్నా చూసావా, और क्या कहते हैं, మరి యేసు అంగీ కొరకు సీట్లు వేసుకున్నారు, और मेरे पहनाव पर चिट्ठी डालते हैं दूसरा, करके लिखा, సీట్లు వేసుకున్నారు, और चिट्ठी डाला उन्होंने, పంచుకున్నారు. आपस में बांटा करके పట్టటమే लिखा, కాదు, मारना ही नहीं, హీనంగా చూడటమే కాదు, नीचे दृष्टि से देखना ही नहीं, బట్టలు కూడా తీసేసుకున్నారు. वस्त्र भी निकाल दिए हैं। ఎంత నీచాతి నిత్యంగా ప్రవర్తిస్తున్నారు. कितनी निर्दया से काम कर ఈ रहे రోజు మనం हैं। ఏమి నేర్చుకోవాలి, हमें यहाँ क्या सीखना है, మనకి ఏమి నేర్పాడు क्या ప్రభువు వారు. सिखाता है प्रभु। అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా इस గమనించాలి. तरह के स्वभाव के लोगों से हमें सावधान से रहना है। ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని జాగ్రత్తగా మనం గమనించాలి. संसार में हर एक को हमें अच्छी तरह पहचानना है। ఇది వాక్యం ఆయన యొక్క జీవితంలో నెరవేరింది ప్రియులారా. ये वचन जो भी लिखा है यीशु मसीह की जिंदगी में पूरा हुआ। మత్తయి సువార్త 27:35 మనం చదివితే मत्ती सुसमाचार 27 अध्याय 35 वचन को देखेंगे तो అక్కడ చక్కగా రాయబడింది वहाँ पे చూస్తే, ये बात को अच्छी तरह लिखा हुआ है। మత్తయి देखिएगा। సువార్త मत्ती सुसमाचार 27 27 अध्याय చూడండి, 27:35 27 अध्याय 35 वचन को देखिए। 27:35 చూస్తే देखने पर वहाँ लिखा है, చూడండి, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి అని రాయబడి ఉంది. तब उन्होंने उसे क्रूस पर चढ़ाया और चिट्ठियां डालकर उसके कपड़े बांट लिए। అర్థమైందా? देखा है, ఈ మాట మత్తయి రాశాడు. ये बात को तो मत्ती ने लिखा है। ఇది ఎప్పుడో మరి జరిగిపోయిన మాట. ఇది ये कब का बीत चुकी बात है, ఎప్పుడో దావీదు మహారాజు చూశాడు. कब का ये दाऊद राजा ने इस बात को दर्शन में देखा है। భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియజేసే దేవుడు. हमारे परमेश्वर भूत भविष्य वर्तमान काल को बताने वाला है। మన ప్రభువు సృష్టి ఆది నుంచి అంతం వరకు ఉన్న ప్రభు. हमारा प्रभु जो है आदि से लेकर अंत तक रहने वाला है। ఏం జరిగిందో ఆయన తెలుసు, जो कुछ हुआ वो उन्हें पता है, ఏం జరుగుతుందో ఆయన తెలుసు, जो होने वाला है वो भी पता है, ఏమి జరగబోతుందో ఆయన తెలుసు. क्या होगा वो भी पता है। అవన్నీ మనకు वो ప్రకటించాడు. सारे विषय प्रकट किए हैं। ఈనాడు ప్రభువులో ఉన్న వాళ్ళకి आज जो प्रभु में है, ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. अब फिलहाल क्या हो रहा है वो भी पता है। ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు, क्या हो रहा है हमें पता है, ఏం జరగబోతుందో కూడా తెలుసు మనకు. क्या होने वाला है वो भी पता है, రాబోయే భవిష్యత్తు ఏందో మనకు తెలుసు. आने वाला भविष्य क्या है ये भी पता है हमको। అందుకనే इसलिए క్రైస్తవులు అమాయకంగా ఉండరండి. मसीह लोग जो है भोले बन के नहीं रहते, క్రైస్తవులు దేవుని జ్ఞానంతో నిండి ఉంటారు. परमेश्वर के ज्ञान से भरे होते मसीह। అందుకే ఆ జ్ఞానం నేర్చుకోవడానికి మనం సహవాసంలోకి వస్తున్నాం. इसलिए उस ज्ञान को प्राप्त करने के लिए हम संगति में आते ఇంకొక हैं। విషయం చెప్పాలంటే, एक और बात बताऊं, ఆనాడు దావీదు మహారాజు उन दिनों में राजा दाऊद ఆ రాబోయే రక్షకుడు ఒక పురుగుగా కనపడ్డాడు చూశాడు. तो आने वाला उद्धारकर्ता को एक कीड़े के समान देखा करके, పురుగుగా చూశాడు. कीड़े के समान देखा है। అయినటువంటి ఆ రక్షకుడు
आने वाला उद्धारकर्ता ఆ రక్షకుణ్ణి उस उद्धारकर्ता ఒక को పురుగుగా చూశాడు. एक कीड़े के समान देखा है। నిజంగా దావీదు మహారాజు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. और देखकर राजा दाऊद कितना आश्चर्यचकित हुआ होगा। వాడికి పురుగులాగా కనపడుతున్నాడు. वो तो कीड़े के समान क्यों दिख रहा है? చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से కీర్తన भजनकार 22 22वें अध्याय 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 6वें वचन में ये बात लिखा है, నేను నరుడను కాను, నేను పురుగును. परंतु मैं तो कीड़ा हूँ, मनुष्य नहीं। నరుల చేత నిందింపబడిన వాడును, और लोग ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. मनुष्यों में मेरी नाम धराई और लोगों में मेरा अपमान होता है। చూసారా देखा ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? 22వ కీర్తన 6వ వచనంలో 22 अध्याय 6 वचन में, నేను నరుడను కాను, నేను పురుగును. परंतु मैं तो कीड़ा हूँ, मनुष्य नहीं। మాట్లాడుతున్నాడు దావీదు ద్వారా. दाऊद के द्वारा परमेश्वर बात कर रहे हैं। పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఆ రక్షకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. तो पवित्र आत्मा परमेश्वर दाऊद के द्वारा वो उस उद्धारकर्ता को लेके बात करता है। నరుల చేత నిందింపబడిన వాడు అంటున్నాడు. वो लोगों के द्वारा अपमान होता करके लिखा ప్రజల है, చేత తృణీకరింపబడిన వాడు అంటున్నాడు. मनुष्यों के द्वारा नाम धराई करके लिखा गया है। అంటే పురుగుల గురించి మనకు తెలుసు. कीड़ा के बारे में हमें पता है। పురుగు స్వల్పకాలమైన జీవి. जो कीड़ा जो है बस बहुत छोटी सी आयु है उसकी। పురుగు ఎలాంటిది? कीड़ा का आयु कितना है? పురుగు చాలా స్వల్పకాలమైనటువంటి జీవి. बहुत छोटा सा आयु है इसका। ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. कब क्या होगा उसके साथ पता नहीं, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. कब क्या होगा पता नहीं, ఎప్పుడు బ్రతుకేమవుతుందో తెలియదు. कब उसका जिंदगी खत्म हो जाएगा मालूम యేసు नहीं ప్రభు है। ఈ 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు जब यीशु मसीह 33.5 वर्ष इस संसार में रहा, ప్రతిరోజు యేసు ప్రభుతో ఏం జరుగుతుందో తెలియదు. हर दिन यीशु के साथ क्या होने वाली है वो पता नहीं है। కానీ యేసు ప్రభుకి అన్ని తెలుసు. लेकिन यीशु मसीह तो जानता है ये सारी మనకు बातें। తెలియదు. हमें तो नहीं पता, ఆయనకి అన్ని తెలుసు. उनको तो सारी बातें मालूम మన है। జీవితం అంతా ఆయన తెలుసు. हमारे पूरे जिंदगी उनको पता है। మన హృదయంలో ఇప్పుడు ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయన తెలుసు. हमारे हृदय में फिलहाल क्या सोच है वो भी जानता है। ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయన తెలుసు. अब हम क्या सोच रहे हैं ये भी पता है उनको। జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. सावधान से रहना। దేవునికి భయపడే వారు परमेश्वर से जो डरते हैं ఎప్పుడు పాపం చేయరండి. कभी भी वो पाप नहीं करते। దేవుడికి భయపడేవాడు పాపం చేయడు. परमेश्वर से डरने वाला पाप नहीं करते। పాపం చేసే వాళ్ళకి కూడా చెప్తాడు పాపం अगर చేయొద్దని. जो कोई पाप करता तो उनको भी सावधान करता है नहीं करने के लिए। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ देखिए, పురుగు మనుషుల యొక్క కాళ్ళ కింద త్రొక్కబడుద్ది. कीड़ा जो है मनुष्यों के पैर के नीचे रोंदा जाता है। తన జీవితం స్వల్పకాలం అది ఎప్పుడేమో ఎలా ఉంటుందో తెలియదు. उसका जिंदगी तो बड़ी थोड़ी सी है, कब क्या होगा उसको पता ही नहीं है। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा, నక్కలకు బరియములు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడం చోట్లేదు అన్నాడు. तो कहा गया है कि लोमड़ियों को बट है और वो पक्षियों को बसेरा है, मनुष्य का पत्र को सर छुपाने के लिए जगह नहीं है बोला। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఎందుకు ఆయన అలా అయిపోయాడు? क्यों ऐसा हो गया है? ఎందుకు ఆయన అలా అయిపోయాడు? क्यों इस तरह हो गए? ఆయన ఎవరు తెలుసా? वो कौन है पता है? దేవుని కుమారుడు. वो परमेश्वर का पुत्र है। ఎవరైనా कौन? దేవుని वो కుమారుడు. परमेश्वर का पुत्र है। చూడండి, देखिए, ప్రకృతి ఆయనకి లోబడుతుంది. प्रकृति सारा उसका अधीन होती है। ప్రకృతి ఆయనకి లోబడుతుంది. प्रकृति उनकी अधीन हो जाती है। ఒకసారి శిష్యులు అన్నారు, एक बार चेलों ने कहा, అయ్యో తుఫాను కూడా ఆగిపోయిందే, इनके लिए तो तूफान भी थम जाती है, అయ్యో సముద్రం కూడా ఆ పొంగు ఆగిపోయింది. तो समुद्र भी अपने लहर को खम कर देते करके बोला। ఈయనెవరో कौन है ये? ఈయనెవరో ये कौन हो सकता है? ఆశ్చర్యపోయారు. आश्चर्यचकित हो गए। ఆశ్చర్యపోయారు. आश्चर्यचकित हो गए। అలాంటి దేవుని కుమారుడు इस तरह के परमेश्वर का पुत्र మన కొరకు हमारे लिए నరుని యొక్క రూపము దాల్చి వచ్చాడు. मनुष्य के रूप धारण करके आए हैं, తగ్గించుకున్నాడు. अपने आप को कम करके। మనం శిలువలో ఈ రోజు ఏమి हम నేర్చుకోవాలి? क्रूस में आज के दिन हमें क्या सीखना है? మనం కూడా हम తగ్గించుకోవాలి. अपने आप को कम करनी है, తగ్గించుకోవాలి. कम करनी है, తగ్గించుకోవాలి. पूर्ण रीति से कम करनी है, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. पूर्ण रीति से अपने आप को कम करके प्रार्थना करें। నమ్మరు, దీనత్వం రావాలి. तो नम्र स्वभाव आनी चाहिए, దీనత్వం రావాలి. दीन होता आना चाहिए। ప్రియులారా, प्रियो, అది మనం ये నేర్చుకోవాలి. सीखना है हमें। మనం చూసిన వారు हमें जो देखते हैं ఎలా ఉండాలి తెలుసా? कैसे बोलना पता है? ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, ये कैसे लोग है, ఏంటి ఇలా ఉన్నారు, कैसे है ये लोग, ఇంత దీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? इतना अपने आप को दीन करना कहाँ से सीखा इन्होंने? ये बोलना चाहिए। ఇంత మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? इस तरह की अच्छी नम्रता की बात कहाँ से आ गए? बोलना మనం चाहिए। క్రైస్తవులం కదా, हम मसीह है ना, మనం మారిపోతాం. हम बदले हुए हैं, మనం మారిపోయిన हम వాడు, बदल चुके हैं, మనుషుల నుంచి వేరైన వాడు, मनुष्यों से अलग हो चुके हैं, మనుషుల నుంచి వేరైన వాడు, मनुष्यों से अलग हो चुके ఈ हैं, లోకంలో జీవించే మనిషి మాటలు వేరే
వేరుగా ఉంటాయి, మన మాటలు వేరుగా इस ఉంటాయి. संसार के लोगों की बातें अलग होता है, हमारी बातें अलग होती है, క్రైస్తవుల మాటలు వేరుగా ఉండాలి. मसीहों की बात अलग होती है. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा నువ్వు వాళ్ళ మాటలను బట్టి గమనిస్తావు, तुम उनकी बातों के द्वारा వాళ్ళ पहचानोगे, పనులు బట్టి గమనిస్తావు, उनके कामों के द्वारा వాళ్ళ पहचानोगे, చేష్టలను బట్టి उनके గమనిస్తావు. कार्यों के द्वारा पहचानोगे. ఇలారా प्रियो, పరీక్షించాలి మనం. हम परख रहा है ఎవరు దేవుని బిడ్డలు, कौन परमेश्वर के ఎవరు हैं, సైతాను బిడ్డలు, कौन से शैतान से है, జాగ్రత్త గమనించాలి. ध्यान से देखना ఆ है. పురుగే యేసుక్రీస్తు, वो कीड़ा यीशु मसीह है, ఆ పురుగే वो యేసుక్రీస్తు. कीड़ा यीशु मसीह है. మనుషులు త్రక్కబడినారు. मनुष्य अपने पैरों से रोन दिया. ఇలారా प्रियो, యేసు ప్రభులతోటి यीशु मसीह के साथ అన్యాయం జరిగింది, अन्याय हुआ है, అన్యాయం జరిగింది. अन्याय हुआ है. ఎందుకో తెలుసా, क्यों पता है? అసలు ధర్మశాస్త్ర ప్రకారము व्यवस्था के अनुसार 40 దెబ్బలు కొట్టి ఇక ఆపేసేయాల. तो 40 कोड़े मार कर उनको छोड़ देना चाहिए था. 40 దెబ్బలు కొట్టాలి, 40 कोड़े लगाना चाहिए, ఇంకా ఆపేసేయాలి. उसके बाद बंद कर देना ఇంకెక్కువ चाहिए, కొట్టకూడదు, और उससे अधिक नहीं मारना चाहिए, ఇంకెక్కువ కొట్టకూడదు. अधिक नहीं मारनी చూడండి, चाहिए. మీరు చూస్తే अगर आप देखेंगे तो ద్వితీయోపదేశకాండము, व्यवस्था विवरण, ద్వితీయోపదేశకాండం తీయండి. व्यवस्था विवरण खोलिए, ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. देखेंगे. చూడండి, మీరు 25వ వచనం నుంచి గనక చూస్తే 25వ అధ్యాయము 25वें अध्याय व्यवस्था विवरण 1వ వచనం నుంచి గనక చూస్తే, पहले वचन से देखेंगे. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషినియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వారిని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వారిని కొట్టవలెను. यदि मनुष्यों के వినపడతలను చదివింది. जोर के यदि मनुष्यों के बीच कोई झगड़ा हो और वह न्याय करवाने के लिए न्यायाधीश के पास जाए और वह उनका न्याय करे, तो निर्दोष को निर्दोष और दोषी को दोषी ठहराए. हाँ. और यदि दोषी मार खाने की योग्य ठहरे तो न्यायी उसको गिरवा कर अपने सामने जैसा उसका दोष है उसके अनुसार कोड़े गिन कर लगवाए. 40 దెబ్బలు కొట్టవచ్చును, 40 कोड़े तक लगवा सकता है, అంతకు మించి కూడదు. उससे अधिक नहीं लगना चाहिए. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. इससे अधिक बहुत मार खिलवाने से तेरा भाई तेरी दृष्टि में तुच्छ ठहरे. జాగ్రత్తగా గమనించండి పిల్లారా, ध्यान से देखना. ఇక్కడ ఏం రాయబడి ఉంది, क्या लिखा है यहाँ पे? ఒకవేళ నువ్వు 40 దెబ్బల కంటే ఎక్కువ కొడితే, अगर तुमने 40 से ज्यादा मारेगा, ఎక్కువ దెబ్బలు కొడితే ज्यादा मार लगाएगा, నీ దృష్టిలో అతను నీచుడుగా ఎంచబడతాడు. तो तेरी दृष्टि में बहुत तुच्छ ठहरेगा. ఒకసారి మనం కొట్టిన తర్వాత एक बार 40 कोड़े शिक्षा लगाने के ही बाद पोइंदी. उनका जो शिक्षा मिलनी चाहिए खत्म हो गया, శిక్ష అయిపోయింది. खत्म हो गया. 40 దెబ్బలు కొట్టిన తర్వాత 40 कोड़े मारने के बाद శిక్ష అయిపోయింది. उनका जो ताड़ना है मिल चुकी है. ప్రియులారా, प्रियो, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే कैसे लोग हैं कि వీళ్ళు అధికారుల మాటలు కూడా లెక్క చేయరు. ये लोग अधिकारी की बात भी नहीं सुना. గవర్నర్ పిలాతు గారు ఏమన్నాడు, पिलातुस ने क्या कहा? ఇదిగో ఈయన కొడాలతో కొట్టి వదిలిపెడతాను इनको అన్నాడు. कोड़े लगवा के छोड़ दूंगा बोला. కొడాలతో కొట్టి వదిలిపెడతాను कोड़े అన్నాడు. लगवा के छोड़ दो. కానీ लेकिन వీళ్ళు 40 దెబ్బలు కాదు కొట్టింది, 39 దెబ్బలే కొట్టారు. ये 40 कोड़े नहीं लगा रहे, केवल 39 ही लगा रहे. 40 దెబ్బలు కొట్టినది కొట్టకూడదు. 40 कोड़े लगाते तो और नहीं मारना चाहिए. వీళ్ళు 39 దెబ్బలు ఎన్నో సార్లు కొట్టారు. ये एक कम 40 बहुत बार उनको मारा गया. యేసు ప్రభుకి 39 కొరడాలు ఎన్నిసార్లు కొట్టారో తెలియదు, एक कम 40 कोड़े इनको कई बार मारा गया. ఎన్ని 39 కొట్టారో తెలియదు. कितने 49 उनको 39 लगाया पता ही అంటే नहीं. మనుషుల దృష్టిలో ఆయన ఒక పురుగు లాంటి వాడు, ఒక తృణీకరించబడిన వాడు, ఒక నీచుడుగా ఎంచబడ్డాడు. तो यीशु मसीह हमारी खातिर मनुष्यों की नजर में एक तुच्छ जाना गया, इंकार किया गया मनुष्य जाना गया, एक कीड़े के समान जाना गया. నేను చెప్పాను, లెంటు అంటే मैंने बताया था लेंट का मतलब దుఃఖము, दुख, మరణము, మృత్యు, ప్రాయశ్చిత్తము. प्रायश्चित. మనం దుఃఖపడాలి. हम दुखित होना है. ఎందుకు తెలుసు చెప్పండి, क्यों पता है? అయ్యో యేసుని అంత భయంకరంగా హింసించారా, यीशु मसीह को इतना भयानक ताड़ना ఎంత मिला था, అన్యాయం తీర్పు इतना తీర్చారా. अन्याय विमर्श किया उनके साथ. ఎందుకో తెలుసా, क्यों पता है? నా కొరకు, हमारे लिए, నా కొరకే मेरे लिए प्रभु, నా కొరకే मेरे ఇంత लिए- బాధపడ్డారు. मेरे लिए है इतने आपने दुख सहा. దీనిలో తండ్రి ప్రేమ కనపడుతుంది. इसके अंदर पिता का प्यार दिखाई देता మనం है. కూడా ప్రేమించబడాలి, हम भी प्यार पाना है प्रिय, మనం కూడా हम ప్రేమించబడాలి, भी प्यार के लायक बनना है, మనం ప్రేమించాలా, हम भी प्यार करने हैं, ప్రేమించబడాలా. हम भी प्यार का लायक बनना है. పిల్లారా, प्रियो, దేవుని వాక్యము प्रभु का वचन వినటానికి వచ్చేవాళ్ళు ప్రేమతో వస్తారు. तो सुनने के लिए जो आते हैं वो बड़ी प्यार से आते అందుకే हैं. అన్నాడు, నన్ను ప్రేమించిన వారు నా మాటలు
వింటారు. इसलिए कहा कि जो मुझसे प्यार करते वो मेरे बातों को पालन ప్రభువును करेगा। ప్రేమించిన వాళ్ళు ప్రభు వాక్యం వినరు, जो प्रभु का प्यार नहीं करते वो प्रभु का वचन भी नहीं सुनते, వాక్యం వినడానికి రారు. वचन सुनने के लिए नहीं आते, ఎందుకంటే ప్రేమ లేదు వాళ్ళు. क्योंकि उनके अंदर प्रभु का प्यार नहीं నిజంగా है। ప్రేమ ఉంటే सच्ची में प्यार వాళ్ళు होता పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యం दौड़ వింటారు. दौड़ के आते और वचन सुनते అయ్యో हैं। 7 గంటలకు లైవ్ ఉంది, अरे 7 बजे लाइव है, ఇలా నేను వాక్యం వినకపోతే ఆయన కోపపడతాడేమో, इस तरह में वचन नहीं सुनोगे तो उनको गुस्सा होगा, ఎందుకంటే దినమల్ల నన్ను కాపాడాడు, क्योंकि दिन भर प्रभु ने मुझे बचाया है, దినమల్ల నన్ను కాపాడాడు, दिन भर बचाया है, కరోనాలో కాపాడాడు, कोरोना में बचाया है। ఎంతో మంది లోకం నుంచి వెళ్ళిపోయారు, इतने तो इस संसार से छोड़ के चला ఎన్ని गया, కుటుంబాలు అనాథలైపోయినాయి. इतना परिवार अनाथ हो चुके నేను हैं। నా కుటుంబంతో నేను ఆనందంగా आज ఉన్నానంటే के दिन मेरे परिवार के साथ आनंदित हो तो దాన్ని నేను ఏమిచ్చి రుణం मैं తీర్చుకోవాలి, क्या देके उनका कर्ज चुकाऊंगा, ఏమిచ్చి రుణం क्या తీర్చుకోవాలి, चुकाऊंगा, कैसे ఆయన్ని चुकाऊंगा? ప్రేమించాలి, उनको प्यार करना, ఆయన్ని ప్రేమించాలి. उनको प्यार करना है। అందుకే అన్నాడు, इसलिए कहता है నన్ను ప్రేమించిన వాళ్ళు నా మాటలు వింటారు, जो मुझसे प्यार करते हुए मेरी बातों को నా सुनेगा, మాటలు వింటారు. सुनेगा मेरी बातों కాబట్టి को। ప్రియులారా, इसलिए प्रियो దేవుని మాటలు వినటానికి రావాలి, प्रभु का बात सुनने के लिए आना चाहिए, దేవుని సన్నిధిలో प्रभु కూర్చోవాలి, के समूह को बैठना ఎన్ని चाहिए, పనులున్నా వదుకులు రావాలి. कितना भी काम क्यों ना हो छोड़ के आ जानी అప్పుడు चाहिए, నీ పనుల్లో సఫలమిస్తాడు, तब तेरे काम में प्रभु मदद నీ करेगा, పనుల్లో तेरे సఫలమిస్తాడు. कामों में मदद करेगा। ఆయన పనుల్లో మనం అశ్రద్ధ చేస్తే उनके कामों में हम लापरवाह करेगा तो మన పనుల్లో కూడా అశ్రద్ధ చేస్తాడు. हमारे कामों में भी वो लापरवाह करेगा। అందుకే ప్రభులు వారు చెప్పాడు, इसलिए प्रभु कहता है నువ్వు ఏ కొలత కొలుస్తావో నేను ఆ కొలత కొలుస్తాను, जैसा आप नापोगे वैसा ही तुम्हारा साथ नापा ఏ जाएगा, కొలత కొలుస్తావో నీకు ఆ కొలత जैसा కొలవబడుద్ది. नापोगे वैसा ही नापा जाएगा तुम्हारे దేవుని साथ। మాటలు దేవుని నిర్లక్ష్యం చేస్తే నీ పట్ల కూడా నిర్లక్ష్యం చేస్తాడు. प्रभु की बातों को और प्रभु के समूह को लापरवाह करेगा तो तुम्हारे विषय में भी वो लापरवाह करेगा। అందుకే ఆయన ఆశ చూస్తాడు. इसलिए वो आशा से देखता है, ఆయన హృదయంలో ఉండే ఆలోచన ఎరిగిన దేవుడు, वो हमारे हृदय की विचारों को जानने वाला परमेश्वर है, అంతరంగంలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవుడు. अंदरूनी की सोच को भी जानने वाला परमेश्वर है। క్రియ చూపించాలి, आप कार्यों में दिखाना है, अपने क्रिया विश्वास को చూపించాలి. कार्यों के द्वारा दिखाना అందుకే है। ప్రియులారా, इसलिए प्रियो భాషాను దేశము బలమైన వర్షముల మధ్యను, చీల్చినటువంటి సింహముల మధ్యను, కుక్కల మధ్యను ఆయన పురుగులా ఉండిపోయాడు. तो बाशान देश के बलवंत सांडों के जैसा और चीर फाड़ डालने वाला शिंगू के समान और कुत्तों के बीच में वो चुपचाप रह गया। ఎలా ఉన్నా అంట, कैसा था? పురుగులాగా ఉంది. कीड़ा का जैसा रहेगा। ఒక్కసారి నువ్వు ఆ క్రూస్ వైపు నీ ధ్యానం ఉంచు, एक बार क्रूस की ओर अपना ध्यान को लेके चले, ఒక్కసారి నువ్వు ధ్యానం ఉంచు, एक बार ध्यान నీ करो, ఆత్మలో చూడు, నువ్వు आपके आत्मा में देखो నీ क्रूस को, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, आपके मन की आंखें खुल जानी నీ है, మనోనేత్రాలు आपके తెరవబడాలి. मन की आंखें खुल जानी है। ఒక్కసారి క్రూస్ చిరువైపు एक చూడు, बार क्रूस की ओर देखो, ఒక్కసారి ఆ గొల్గోత కొండ మీద జరుగుతుంది నువ్వు ఒకసారి, एक बार उस गोलगोत पहाड़ पर जो हो रहे उसकी ఆ ओर ध्यान लगाओ। కలవరి కొండలో ఏం జరుగుతుందో उस చూడు. क्रूस पर क्या हो रहा है आप देखिएगा। ఈనాడు ప్రియులారా, అలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు, इस तरह के लोग आज भी संसार में అలాంటి हैं। విశ్వాసులు ఉన్నారు, ऐसे विश्वासी भी है, కఠినులు, कठिन लोग हैं, దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు, प्रभु को ना प्यार करने దేవుని वाला, ప్రేమను ఎరగని వాళ్ళు. प्रभु को ना जानने वाले। అందుకే इसलिए చూడండి, పౌలు గారు पौलुस ఆ ఎబ్రిల్ రాసిన పత్రికలు రాస్తూ इब्रानियों की पत्र लिखते అలాంటి वक्त వాళ్ళని ఎలా వర్ణించాడో 6వ అధ్యాయం చూద్దాం. ऐसे लोगों को किस प्रकार का वर्णन किया है 6वीं अध्याय में देखेंगे। ఎబ్రిల్ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्र 6వ అధ్యాయంలో 6वें अध्याय में ఈ దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళ గురించి ఏమి రాశాడో जो చూద్దాం. प्रभु को प्यार नहीं करते, प्रभु का वचन को लापरवाह करने वाले विषय में क्या लिखा है देखिएगा। వారిని ఏమన్నాడు తెలుసా? उनको क्या कहा है? 6వ వచనం కింద చదివితే, 6वीं अध्याय 6वीं वचन नीचे దేవుని पढ़ेंगे। కుమారుని మరలా చిలువ వేసు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు అని రాశాడు. तो ये लिखा है क्योंकि वे परमेश्वर का पुत्र को अपने लिए फिर क्रूस पर चढ़ाते हैं और वो प्रगट में उस पर कलंक लगाते हैं। అర్థమవుతుందా? देखा ఏమని రాశాడు అక్కడ क्या చూడండి. लिखा है? దేవుని కుమారుని మరలా సిలువ వేస్తారంట. परमेश्वर के पुत्र को फिर से क्रूस पर डाल ఒకసారి दिया। సిలువ వేసారు. एक बार तो क्रूस में डाल दिया गया। ఎవరేసారు సిలువ? कौन डाला क्रूस पे? ఎవరేసారు? कौन डाला? యూదులు. यहूदी యూదులు लोग। తర్వాత उसके बाद రోమా సైన్యం, रोमा सेना ने, ఆ తర్వాత उसके बाद గవర్నర్ అనుమతి. गवर्नर। ఆనాడు సిలువేసాడు. उन दिनों में तो उन्होंने ఈనాడు क्रूस पर ఒక डाला। క్రైస్తవుడుగా మనం కూడా ఆయన సిలువేస్తున్నాం. आजकल हम भी एक मसीह होने के नाते क्रूस पर चढ़ा रहे उनको। మనం అలాంటి స్వభావాలు కలిగి हमें ఉంటే, इस प्रकार के स्वभाव रखने से, అలాంటి స్వభావాలు కలిగి इस ఉంటే तरह के स्वभाव रखने మనం से యేసు ప్రభువును సిలువేసిన వారుగా हम यीशु ఉంటాం. मसीह को फिर से क्रूस पे डालने वाले అందుకే हैं। అంటున్నాడు 4వ వచనం నుంచి చూస్తే, इसलिए कहता है 4th वचन से, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అని రాయబడింది అక్కడ. क्योंकि जिन्होंने एक बार ज्योति पाई और जो स्वर्गीय वरदान का स्वाद चख चुके हैं
और पवित्र आत्मा के भागी हो गए और परमेश्वर के उत्तम वचन का और आने वाले युग की सामर्थ्य का स्वाद चख चुके हैं। यदि वे भटक जाए तो అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ गया। దేవుని యొక్క ఆవేదన అర్థమైంది तो మీకు? परमेश्वर की जो अंदर की दुख आपको समझ में आ गया। దావీదు మహారాజు ద్వారా ఎలా మాట్లాడాడో పౌలు గారి ద్వారా ఈనాడు సంఘములకు అలా మాట్లాడుతున్నాడు. राजा दाऊद के द्वारा पवित्र आत्मा प्रभु ने किस प्रकार बात किया है, आज कलिसिया के द्वारा प्रभु बात करता है। అక్కడ ఉన్నటువంటి 3 జంతువులు वहाँ के जो 3 तरह के जानवर हैं, ఎవరాళ్ళు? कौन है? మనుషులే. मनुष्य ही है। జంతువుల్లాగా ఉన్నారు. जंतु की स्वभाव था उनके ఈనాడు पास। క్రైస్తవుడు आजकल के मसीह అలాంటి స్వభావం ఉంటే, इस प्रकार की स्वभाव रखने అలాంటి से, స్వభావం ఉంటే इस प्रकार की स्वभाव रखने से వాళ్ళకంటే హీనం. उनसे भी बड़ी भयानक है। వాళ్ళని క్షమిస్తాడు, మనల్ని క్షమించడు. उनको तो एक बार को क्षमा कर सकेगा मगर हमको नहीं, వాళ్ళని క్షమిస్తాడు, మనల్ని క్షమించడు. उनको क्षमा करेगा मगर हमको नहीं। ఎందుకంటే क्योंकि ఇక కింద రాస్తున్నాడు, नीचे लिखा है, బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. कहाँ लिखा है? అదే చేమేనికి నుంచి లెక్క. यदि वे भटक जाए तो हाँ, मन फिराव कुमारुని के लिए वे सिलवेसिरని न्याय बना రాయబడింది. चुके हैं क्योंकि वे परमेश्वर का पुत्र। అదే రాశాడు, దేవుని కుమారుని సిలువ వేయిచున్నారు బాహాటముగా. फिर से उनको क्रूस पर चढ़ारे करके लिखा हुआ है, वही लिखा है हिंदी में. प्रकट में उस पर कलंक हाँ। लगाते हैं। दोबारा उनको प्रभु में लाना, उनको मन फिराव लाना बहुत कठिन काम है. फिर से उनको मन फिराव के लिए ఎందుకని? नया बनाना अनुभव करके लिखा है। ఎందుకని? क्यों? అన్ని తెలుసు, सब जानते हैं, నిర్లక్ష్యం लापरवाह అన్ని తెలుసు. सब जानते हैं। 7 గంటలు లైవ్ ఉందని తెలుసు, 7 बजे लाइव है करके मालूम है, లైవ్ ఉందని తెలుసు, लाइव है करके पता है, దేవుని వాక్యం వినాలని తెలుసు. प्रभु का वचन सुनना ये भी मालूम है, దేవుని ప్రేమ లేదు వాళ్ళలో, मगर परमेश्वर का प्यार नहीं है దేవుని उनमें, ప్రేమించట్లా. प्रभु को प्यार नहीं कर रहे। అందుకే అంటాడు, इसलिए कहते हैं నన్ను ప్రేమించువారు, जो मुझसे प्रेम करते నన్ను हैं, ప్రేమించువారు. जो मुझसे प्रेम करते हैं। ఏదన్నా ఇంపార్టెంట్ పని అయితే అది వేరే విషయం, अगर कोई ऐसा अचानक काम आ गए तो अलग बात है, అది వేరే విషయం. दूसरी बात है। కావాలని చేసేవాళ్ళు కూడా ఉండాలి, जान पूछ के करने वाले भी, నిర్లక్ష్యం చేసేవాళ్ళు, लापरवाह से रहने वाले కావాలని भी, నిర్లక్ష్యం जान చేసేవాళ్ళు. पूछ के लापरवाह करने वाले भी, ప్రియులారా, प्रियो వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. वो भी लापरवाह कर रहे हैं। యేసు ప్రభు నిర్లక్ష్యం यीशु చేస్తున్నారు, मसीह को लापरवाह कर रहे हैं, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. मन मर्जी के अनुसार कर रहे हैं, యేసు ప్రభుని ఒక వేళం చేస్తున్నారు. यीशु मसीह के साथ मजाक कर रहे हैं। మనం కూడా ఈ రోజు ఆయన చేసిన కార్యాన్ని మనం హేళన చేస్తున్నాం. हम भी उनका कार्य जिन्होंने किया उसको हम मजाक उड़ा रहे हैं। ప్రియులారా, प्रियो మీరు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, యెషయా 41:14 కూడా మీరు చదివితే, यशायाह की पुस्तक 41 अध्याय 14 वचन को पढ़ेंगे। యెషయా यशायाह की पुस्तक 41 41 और 14। చూడండి, 41:14 చదవండి ఒకసారి. हे कीड़े सरी के याकूब, ఆ हे इज़राइल के मनुष्यों, ఆ मत डरो। ఆ చూడండి, అక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. చూడండి పిల్లరా, 41:14 అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా చలవిచ్చుచున్నాడు. చూసారా, देखा यहाँ पे, పురుగు వంటి యాకోబు, हे कीड़े के सरीक याकूब को స్వల్ప बोलता है, జనమగు యాకోబు. और मत डरो छोटे से लोगे बोल के। పిల్లరా, हे प्रियो, ఆ యాకోబు సంతానం నుంచి వచ్చిన ఆ పురుగే యేసు ప్రభు. वो याकूब के वंश में से आया है, उस कीड़े के बारे में बोलता है, वो यीशु मसीह ఆ है। యాకోబు సంతానం నుంచి వచ్చిన పురుగే యేసు ప్రభు. उस याकूब के वंश में से आया है कीड़े बोल के, वो यीशु భయపడకుడి, मसीह कहता है, डरो मत, భయపడకుడి, मत डरो, నేను నీకు సహాయం చేస్తానన్నా, मैं तेरी सहायता करूंगा, నేను నీకు సహాయం मैं तेरा చేస్తానన్నా. सहायता करूंगा। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, మీరు ప్రార్థించండి నా आप గురించి प्रार्थना कीजिए मेरे लिए। అన్నాడు. అన్నది గచ్చమని తోటలో कहा कि न गचमनी भाग में ఒకసారి एक बार ఒక దైవదాసులు एक प्रभु का दास ఒక ప్రసంగం చేస్తున్నాడు. एक संदेश सुना रहा था, ప్రసంగం చేస్తున్నాడు. संदेश सुना रहा था। ఆ ప్రసంగం అంతా అయిపోయినాక सारा संदेश खत्म होने के बाद ఒక వృద్ధుడు వచ్చాడు. एक बुढ़ा इंसान आया था, ఒక వృద్ధుడు వచ్చి, एक वृद्ध आया था। అయ్యా, నువ్వు అనేక మందికి సువార్తను అందిస్తున్నావు, भाई आप तो बहुत से लोगों को सुसमाचार सुनाते हो, చాలా మంచిది, बहुत अच्छी बात है, కానీ लेकिन నువ్వు సువార్త అందిస్తున్నావు, నేను కూడా నీకు కొంచెం సహాయం చేస్తున్నాను आप तो అన్నాడు. सुसमाचार सुना रहे, मैं भी आपका थोड़ा मदद करूंगा। ఆ పాస్టర్ అంట, वो पास्टर ने सोचा, ఈడెవడరా ये कौन है, నాకు సహాయం చేసింది ఏంటి, मेरा क्या मदद करेगा, నేను వాక్యం చెప్పటం ఏంది, मैं तो वचन बता रहा हूँ, ఈయన నాకు సహాయం ये చేయటం ఏంది? मेरा क्या मदद करेगा, ఎవరైనా कौन है ये, ఎలా సహాయం చేస్తున్నాడు? कैसे मदद करेगा। అప్పుడు వెంటనే ఆ వృద్ధుడు అన్నాడంట, तुरंत उस बुजुर्ग ने बोला, అయ్యా,
भाई నువ్వు వాక్యం చెప్పబోయే ముందు तुम वचन बताने से पहले నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. तुम्हारे लिए मैं प्रार्थना करूंगा। ఎలా ప్రార్థన తెలుసా? कैसे प्रार्थना करूंगा पता है? దైవదాసుని పరిశుద్ధాత్మతో నింపయ్యా, प्रभु का दास को पवित्र आत्मा से भर देना प्रभु, పరిశుద్ధాత్మతో నింపయ్యా. पवित्र आत्मा से भर देना प्रभु। ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడితే पवित्र आत्मा से बात करने से అనేక ఆత్మలు దేవుని దగ్గరికి వస్తాయ్యా. कई सारी आत्मा प्रभु आपके पास आएंगे, అనేక ఆత్మలకు సహాయంగా ఉంటదయ్యా. कई सारी आत्मा प्रभु में बढ़ेगी అనేక प्रभु। మంది పాపులు రక్షించబడతారయ్యా. बहुत सारे पापी उद्धार पाएंगे। నేనే కాదు, मैं ही नहीं, నేనే కాదు, मैं ही नहीं प्रभु। ఇంకా 5-6 మంది నాకు మేము ప్రార్థన చేస్తున్నాం. हम प्रार्थना करते हैं आपके लिए 5-6 जने। మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? आपने कभी प्रार्थना की है? దైవదాసు గురించి ప్రార్థన చేశారా? प्रभु का दास के लिए प्रार्थना किए हैं? అయ్యా లైవ్ లో వస్తున్నాడు అయ్యా దైవదాసుడు, प्रभु का दास लाइव में आता है, ఇంకా కాసేపుడు మాట్లాడబోతున్నాడు. थोड़ी देर में बात करने वाला है। అయ్యా ఆయన ఆత్మతో నింపయ్యా, उनको आत्मा से भर दीजिए ఆయన प्रभु। ఆత్మతో నింపి उनको आपकी आत्मा से నా भर दीजिए। ఆకలి తీర్చయ్యా, मेरा जो प्यास है बुझाइए నా प्रभु ఆకలి जी। తీర్చయ్యా. मेरा प्यास से बुझाइए प्रभु जी। ఆయనతో పరిశుద్ధాత్మ మీరుండి पवित्र आत्मा प्रभु उनके अंदर रहकर అయ్యా నా ఆకలి తీర్చయ్యా. मेरी प्यास को बुझाना प्रभु जी। నేనేమని ప్రార్థన తెలుసా? मैं क्या करके प्रार्थना करता అయ్యా हूँ ప్రతి ఒక్కరు లైవ్ లో వచ్చి కూర్చుంటే प्रभु, हर एक लाइव में आके बैठने से పరిశుద్ధాత్మ నువ్వు వాళ్ళ తాకితే पवित्र आत्मा प्रभु आप उनको छूने से వాళ్ళు ఆశగా వాక్యం వింటే वो आशा से वचन सुनेगा तो వాళ్ళలో ఏమైనా తక్కుదల ఉంటే తీసేసుకుని उनके अंदर की कमियों को वो निकालेंगे। దేవుడు చేయాల్సిన సహాయం మాకు చేస్తాడు. प्रभु आप जो मदद करना चाहिए आप करोगे ఏ उनको, సహాయం నాకు చేస్తాడు. जो भी मदद होगा जरूर వాళ్ళు करेगा యోగ్యంగా ఉన్నట్టు సహాయం. प्रभु। वो योग्य बनने के लिए मदद అందుకే करना। ప్రియులారా इसलिए प्रियो యేసు ప్రభువు వారి గచ్చమేన తోటలో ఏమన్నాడంటే बस यीशु ने गेत्सेमनी बाग में क्या ఇదిగో कहा? మీరు ప్రార్థన చేయండి, आप प्रार्थना कीजिए, మీరు ప్రార్థన आप చేయండి. प्रार्थना कीजिए। అది ఆయన అంత దూరం పోయి वो तो थोड़े दूर में जगह మోకరించి ప్రార్థన చేసి घुटनों में आके प्रार्थना की। ఆయన ప్రార్థన చేశాడు. उन्होंने प्रार्थना किया 3 సార్లు వచ్చి 3 बार आके శిష్యులు అన్నాడు चेलों से कहा నిద్రపోకండి, सो मत, ప్రార్థన చేయండి. प्रार्थना करो। నిద్ర మత్తుగా तो ఉండబాకండి, सोते मत रहना, ప్రార్థన చేయండి. प्रार्थना करो। నిద్ర మత్తులుగా ఉంటున్నారా? ప్రార్థన तो చేస్తున్నారు. सोते रह रहे या प्रार्थना कर रहे? నిద్ర మత్తులుగా ఉంటున్నారా? ప్రార్థన क्या सोते ही చేస్తున్నారు. रह रहे या प्रार्थना कर रहे? మెళకువగా ఉంటున్నారా? क्या जागते रह रहे? మెళకువగా ఉంటున్నారా? जागते रह रहे శోధనలో పడకుండా जो परीक्षा में ना అయ్యా गिरने के लिए సంఘానికి కొత్త కొత్త ఆత్మలు రావాలి. कलिशे में नए नए आत्मा आना है प्रभु। సంఘం పెరగాలయ్యా, कलिशे बढ़नी है प्रभु, ఇంకా బాగా పెరగాలయ్యా. और भी बढ़ना है సంఘం प्रभु। ఇంకా బాగా పెరగాలయ్యా. कलिशे और भी बढ़ना है प्रभु। ఎన్ని ఆత్మలు వస్తే సంఘానికి कितने आत्मा आएंगे कलिशा నీ में? ప్రార్థనని आपकी प्रार्थना सुनकर రేపు నువ్వు పరలోకానికి వెళ్ళినాక जब स्वर्ग में जाओगे आप ఏమంటారు? దేవుడు ఏమంటారు? क्या कहेगा प्रभु पता है? ఇదిగో నువ్వు ప్రార్థించావు, और तुम्हारी प्रार्थना ने ఇదిగో నువ్వు तुमने ప్రార్థించావు, प्रार्थना की है, ఎన్ని ఆత్మలు వచ్చినాయి, अब इतना आत्मा आ ఎన్ని गया, ఆత్మలు వచ్చినాయి. इतनी आत्मा आ ఇదిగో गया। రా, నువ్వు రా, నా పక్కన కూర్చో. आओ मेरे बगल में बैठो, ఆశీర్వాదం ఉంటుంది. आशीष मिलेगा మనకు प्रभु, ఆశీర్వాదం ఉంటుంది. हमें आशीर्वाद मिलेगा। అందుకనే इसलिए మన జీవితానికి ఇయ్యాలి. हमारा जिंदगी उनको दे देनी है। మన జీవితం ఏమిటి? हमारा जिंदगी क्या है? బుడగ లాంటిదంట. वो पानी की बुलबुला ఒకసారి के जैसा। एक बार ఒక తల్లి గారితోటి एक माता जी ने, ఒక చిన్న పిల్ల एक बच्ची ने कहा, ఆ షాపింగ్ దగ్గరికి వెళ్ళిందంట. तो शॉपिंग के साथ गई थी बच्ची, అమ్మగారితో షాపింగ్ వెళ్ళింది. उसकी माँ के साथ गई थी, వాళ్ళ అమ్మగారు షాపింగ్ చేస్తున్నారు. वो शॉपिंग कर रही थी। ఈ పిల్ల ये बच्ची చూస్తూ చూస్తూ देखते हुए ఒక देखते हुए పూసల దండ చూసింది. एक मोतियों का हार देखा ఒక है, పూసల దండ చూసింది. मोतियों का हार देखा ఆ है। అమ్మాయి ఏందంట, उसने कहा, అమ్మమ్మ माँ నాకు ఈ పూసల దండ బాగా నచ్చింది, ये मोतियों का हार मुझे बड़ा पसंद आया, నాకు కొనిపించమ్మా. मेरे लिए खरीद के दिलवाना। సరే రా కొనిపిస్తాను అన్న. तो माँ ने बोला ठीक है आ जाओ दिलवाओ। అడిగింది, जाके पूछी అయ్యా ఎంత ఇదని? तो कितना है करके पूछा, 85 రూపాయలు అన్నాడు. तो उन्होंने कहा 25 रुपए है। 25 రూపాయలు. 25 रुपए है। ఆ బేటీ నా దగ్గర 25 రూపాయలు లేవు, उन्होंने कहा माँ ने कहा मेरे पास 25 रुपए नहीं है, ఇప్పుడు తర్వాత కొనిపిస్తా. कभी बाद में दिलाऊंगी। కానీ ఆ బిడ్డ పూసల దండంగా చూస్తుంది. लेकिन वो बच्ची जो है उसी मोतियों के हार की तरह दिख ఎందుకంటే रही ఆమె है, కావాలి అది. क्योंकि उसको चाहिए, पसंद आ తనకి गया, ఇష్టంగా ఉంది. उसको बड़ी पसंद ఆ लगा। చిన్న బిడ్డకి ఇష్టంగా वो ఉంది. छोटी सी बच्ची को उसको बहुत अच्छा लगा। అయితే तो फिर ఉదాసుగా ఇంటికి వెళ్ళిపోయి वो बड़ी उदासी के साथ घर आ गई। ఆ అమ్మాయి అంట కొన్ని డబ్బులు దాచుకుంటుందంట. उस लड़की ने कुछ पैसा छुपा के रख लिया। వెంటనే तुरंत ఆ ही దాచుకున్న డబ్బులను తీసి లెక్కేసింది. जो जितना उसने इकट्ठा करके रखा उनको गिन लिया, అది 17 రూపాయలు. वो 17 रुपए बन गया। 17 రూపాయలు. 17 रुपए बन गया। ఇంకెంత తక్కువైంది? और कितना कम पड़ गया? ఇంకెంత తక్కువైంది? कितना? 8 రూపాయలు తక్కువ. 8 रुपए कम पड़ गया। డాడీ దగ్గరికి వెళ్ళి पापा के पास जाके, డాడీ पिताजी నాకు ఒక్క 8 రూపాయలు ఇస్తావా? मेरे लिए 8 रुपए दे दो। 8 రూపాయలు ఇస్తావా? 8 रुपए दे देंगे, నేను పూసల దండ కొనుక్కోవాలి. मैं मोतियों का हार लूंगा। ఆ 8 రూపాయలు తగ్గిపోయింది, 8 रुपए कम पड़ गया, నా దగ్గర 17 రూపాయలు मेरे ఉన్నాయి. पास 17 रुपए केवल। అయితే వాళ్ళ తండ్రి फिर उनके पिताजी ने అన్ని ఎతికి सारा ढूंढ के, బేటీ కుమార్తె నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, बेटी मेरे पास केवल 5 रुपए, నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. केवल 5 रुपए। ఆ 5 రూపాయలు ఇచ్చాడండి. फिर वो 5 रुपए दे ఆ दिया। తర్వాత उसके बाद వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిందంట. उनके अपनी दादी के पास गई। వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి दादी के पास जाके, నాయనమ్మ दादी నేను పూసల దండ కొనుక్కోవాలి, मेरे को मोतियों का हार నాకు खरीदना है, 3 రూపాయలు मेरे తక్కువైనాయి, लिए 3 रुपए कम पड़ गया। 3 రూపాయలు తక్కువైనాయి, 3 रुपए कम पड़ ఆ 3 गया। రూపాయలు ఇస్తావా? 3 रुपए देंगे आप? అప్పుడు వాళ్ళ నానమ్మ उनकी दादी ने 3 రూపాయలు ఇచ్చింది. 3 रुपए दे ఇప్పుడు दिया। ఎంత అయింది? फिर पूरा कितना 25 हुआ? రూపాయలు అయిపోయింది. 25 रुपए बन गया। వెంటనే వెళ్ళి तुरंत ఆ जाके పూసల దండ కొనుక్కుంది. मोतियों का हार
हार खरीद పూసలదండ लिए, కొనుక్కుంది. हार खरीद लिए। స్నానం చేసేటప్పుడు తప్పితే नहाते उस समय के अलावा ఆమె ఎప్పుడు ఆ పూసలను ఆమె మెడలో ఉంటారు. हमेशा वो मोतियों का हार पहनी అయితే रहती వాళ్ళ है। తండ్రికి ఒక అలవాటు ఉంది. तो उनके पिताजी के पास एक आदत था, ప్రతిరోజు రాత్రి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి हर रात को अपनी बेटी के पास आता है, యేసు ప్రభు గురించి చిన్న కథ చెప్తాడండి. यीशु मसीह के बारे में छोटी सी कहानी बताया చిన్న करता కథ है, చెప్తాడండి. छोटी सी कहानी बताया అయితే करता है। तो फिर ఒక రోజు एक दिन తండ్రి వచ్చి पिता ने ఆ आके కథ చెప్పి वो कहानी बताया, ఆ కుమార్తె बेटी ఆ పూసలదండ నాకు ఇస్తావా అని वो అడిగాడు. मोतियों का हार मुझे देगी? డాడీ నువ్వేమని అడుగు నీకు ఇస్తా, पिताजी आप कुछ भी मांगो मैं दे నా दूंगी, దగ్గర ఉన్న ఈ బొమ్మ అడుగు నీకు ఇస్తా, मेरे पास जो जो खिलौना है वो भी मांगो दे दूंगी, కానీ పూసలదండ మాత్రం నీకు ఇవ్వను, लेकिन ये मोतियों का हार तो मैं बिल्कुल नहीं दूंगी, పూసలదండ మాత్రం నీకు ఇవ్వను. मैं नहीं दूंगी। సరేలే పడుకో అని వెళ్ళిపోయాడు. पिताजी ने बोला ठीक है बेटी మళ్ళీ सो రెండో जाओ। రోజు వచ్చాడు. फिर दूसरा दिन आया, మళ్ళీ చక్కగా కథ చెప్పాడు. फिर अच्छी तरह कहानी बताया, ఆ కుమార్తె बेटी పూసలదండ ఇస్తావా అని मोती అడిగాడు. का हार देगी? డాడీ पिताजी నువ్వేమని అడుగు, कुछ भी मांगो, నేను మాత్రం ఇవ్వను. मैं तो बिल्कुल नहीं ఇదిగో दूंगी। నా దగ్గర మంచి కారు బొమ్మ ఉంది, मेरे पास एक खिलौना कार है, एक మంచి రన్నింగ్ చేస్తుంది, अच्छी तरह रनिंग करती ఆ है, కారు బొమ్మ ఇస్తాను, वो कार दूंगी मैं, కానీ ఈ పూసలదండ నీకు ఇవ్వను. लेकिन वो ये मोतियों का हार नहीं दूंगी। సరేలే అమ్మా పడుకో ठीक है लेट जाओ बोला, వెళ్ళిపోయాడు. चला गया మళ్ళీ पिताजी। తండ్రి फिर पिताजी ने మళ్ళీ వచ్చాడు. तीसरा दिन आया, తండ్రి లోపలికి ఎంటర్ అయిన వెంటనే जैसा पिताजी अंदर आ गया, వెంటనే కుమార్తె तुरंत बेटी ने ఆ పూసలదండ తీసి वो मोतियों का हार निकाल के, డాడీ ఈ పూసలదండ తీసుకో, पिताजी ये मोतियों का हार तुम रख लो ఈ बोला, పూసలదండ తీసుకో. आप रखो बोला। వెంటనే तुरंत ही తండ్రి ఆ పూసలదండ తీసుకుని पिताजी ने मोतियों का हार लिया, నవ్వి हंसकर बोला, తన జేబులో నుంచి अपनी जेब में से 1500 రూపాయలు విలువ చేసే ముత్యాల హారం ఇచ్చాడంట. तो 1500 कीमती था उसकी, और उतनी वो ओरिजिनल मोतियों का हार दिया, ముత్యాల హారం ఇచ్చాడంట. ओरिजिनल मोती का हार दिया। చూడండి देखिए ఏమిటికి పనికిరాదు పూసలదండ, ये वैसे जो है जो 25 रुपए वाला किसी काम का नहीं था, ఏమిటికి పనికిరాదు. किसी काम का नहीं था। అలాంటి ఇలువ లేని యొక్క పూసలదండ తండ్రికి ఇస్తే इस तरह की हार उसने अपने पिताजी को दिया। తండ్రి ఏమి ఇచ్చాడు, पिताजी ने क्या दिया? 1500 రూపాయలు విలువ చేసే ముత్యాల హారం तो ఇచ్చాడు. 1500 रुपए की कीमत ये है उसकी ओरिजिनल मोती का हार మనం दिया। కూడా हम भी ఈ అర్థమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెడితే, हमारी व्यर्थ जिंदगी को प्रभु के हाथ में ఆయన सौंपेंगे तो, పాదాలు చెంత పెడితే उनकी चरणों की तले रखेंगे तो ముత్యాల హారం లాంటి జీవితం మనకిస్తాడు. तो పిల్లలు मोतियों की जैसा बहुमूल्य हार हमें लिए అలాంటి देगा। జీవితం इस మనకిస్తాడు, तरह का जिंदगी प्रभु हमको देगा, విలువైన జీవితం మనకిస్తాడు. बहुमूल्य जिंदगी हमको देगा। కానీ लेकिन మన బ్రతుకులు మారిపోవాలా, तो हमेरा जिंदगी बदलना మనకు चाहिए, మారు మనసు కావాలా, हमारे लिए मन फिराव होनी మనకు चाहिए, మారు మనసు मन కావాలా, फिराव होनी चाहिए, ఇంకా పాత స్వభావాలు ఉండకూడదు, और भी पुराना स्वभाव में नहीं रहना ఇంకా चाहिए, ప్రాచీన స్వభావాలు ఉండకూడదు. पुरानी स्वभाव नहीं होनी ఎన్ని चाहिए। సంవత్సరాలు ప్రభు నేను దేవుళ్ళలోకి వచ్చి कितने साल हो गए प्रभु में आप में आके, ఇంకా నాలో వాక్య విరుద్ధమైన ఉన్నాయి ప్రభు, प्रभु मेरे अंदर और भी आपका विरुद्ध विषय है प्रभु, ఇంకా వాక్య విరుద్ధమైన మాటలు ఉన్నాయి वचन ప్రభు. का विरुद्ध सोच है मेरे ఇప్పుడు पास। కూడా దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యంగా వింటున్నాను अभी भी ప్రభు. प्रभु का आपका वचन लापरवाही से सुनता हूं కొంతమందిని प्रभु जी। చూస్తున్నాను నేను, कुछ लोगों को देखता हूँ मैं, మొదట్లో కూర్చుంటారు, पहले दिन में तो बैठते हैं, మొదట్లో కూర్చుంటారు, स्टार्टिंग में बैठते हैं, చివరి మధ్యలో కనపడరు, अब बीच में नहीं दिखाई दे, మధ్యలో కనపడరు. बीच में नहीं నేను दिखाई చూస్తా दे। ఉంటాను, मैं देखता रहता నేను हूँ, అందరం చూస్తారు. मैं सबको देखता ఎవరు हूँ। చూస్తున్నారు తెలుసా, कौन देख रहे पता है? నాలో ఉండి దేవుడు చూస్తున్నాడు, मेरे अंदर होकर प्रभु देखता, परमेश्वर देखता है, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. पवित्र आत्मा ఎట్లా परमेश्वर देखता है। దావీదులో ఉండి రక్షకుడు మాట్లాడాడు, इस प्रकार दाऊद के अंदर होकर उद्धारकर्ता ने बात ఎట్లా किया है, పౌల్లో ఉండి దేవుడు రాయించాడు, इस तरह पौलुस में रहकर प्रभु ने लिखवाया है। దైవదాసుని కూడా లైవ్ లో వస్తున్న వాళ్ళు చూస్తాడు. प्रभु का दास भी लाइव में जो आ रहे हैं उनको ఎవరు देखता है। చూస్తున్నారు, कौन देख रहे? ఎవరు చూస్తున్నారు, कौन देख रहे? దేవుడు చూస్తున్నాడు. परमेश्वर देखता है। కొంతమంది कुछ लोग మొదట్లో వచ్చి కూర్చుంటారు, स्टार्टिंग में बैठ जाते हैं, ఒకవేళ డ్యూటీలో ఉన్నారా, शायद ड्यूटी में है, పాపం ఎంతో పాపం బాధే. वो तो सच में कोई दुख నేను की बात చూస్తున్నాను, है। मैं देखता हूँ చాలా మంది డ్యూటీలో ఉండి రిస్క్ లో కూడా దేవుని వాక్యం कई వింటున్నారు. लोग ड्यूटी में रहकर रिस्क में आके भी वचन सुन रहे అలాంటి వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. हैं। ऐसे लोगों को प्रभु जरूर आशीष కొంతమంది देगा। చక్కగా ఇళ్లలో ఉంటారు, कुछ लोग अच्छी तरह घर में हैं, చక్కగా వచ్చి కూర్చుంటారు, अच्छी तरह के बैठते हैं, మధ్యలో ఉండరు, तो बीच में नहीं रहते, ఫోన్లో మాట్లాడతారు, फोन में बात करते रहते ఫోన్ లో हैं, బయటకు फोन వెళ్ళిపోతారు, लेके बाहर चले जाते हैं, తిరుగుతూ ఉంటారు. घूमते रहते हैं। మన ఇల్లేగా, हमारी ही तो घर है, మన ఇల్లేగా, हमारे ही तो घर है, మన మనుషులేగా, हमारे ही लोग हैं, కానీ లేకిన్ నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్న నాకు అర్థం కావట్లేదు. वो लापरवाह से रह करके उन्हें समझ नहीं आ रहा। దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పిల్లారా, प्रभु के सम्मुख में जब बैठते हो प्रिय, యాద మరిచి కూర్చోండి, हम अपने आप को भूल के बैठना है, పూర్ణ మనస్తోటి, पूर्ण मन से, పూర్ణ ఆత్మతోటి, पूर्ण आत्मा से, పూర్ణ హృదయతోటి पूर्ण కూర్చోండి. हृदय के साथ అప్పుడు बैठना దేవుడు है। మనల్ని పరిపూర్ణం చేస్తాడు. तभी परमेश्वर हमको परिपूर्ण बनाएगा। అప్పుడు టైం చూసుకుంటే अगर टाइम देखेंगे तो టైం ఎంత అయిపోయిందా, हमें पता नहीं चलेगा। టైం కూడా తెలియదు నాకు, इतना निकल गए समय पता ही नहीं टाइम चला, కూడా తెలియలేదు నాకు. पता ही नहीं चला करके అంతగా बोलोगे। దేవుని సన్నిధిలో కూర్చుని इस तरह
लीन होके प्रभु के सम्मुख बैठ అన్ని गए, మర్చిపోయి सब चीज भूल कर దేవుని వాక్యం వింటా प्रभु ఉండాలి. का वचन को सुनते रहना దేవుని है, వాక్యం వింటా प्रभु का ఉండాలి. वचन सुनते అప్పుడు रहना है, పరిశుద్ధాత్మ తాగుతాడు तब పిల్లలు. पवित्र आत्मा प्रभु छुएगा प्रियो, కొన్నిసార్లు మనలో ఉన్న తప్పులు గుర్తు చేస్తాడు. हमारे अंदर की कुछ कमियों को बताएगा। మనలో ఉన్న తప్పులు గుర్తు చేసి ఎవరు తెలుసా? हमारे अंदर की कमियों को कौन याद दिलाता है पता है? ఒకటి एक तो దైవదాసుడు. प्रभु का दास, దైవదాసుడు प्रभु का दास వాక్యం ద్వారా గుర్తు वचन చేస్తాడు. के द्वारा सावधान करता है। రెండు दूसरा పరిశుద్ధాత్మ. पवित्र आत्मा प्रभु, పరిశుద్ధాత్మ. पवित्र आत्मा परमेश्वर। మూడు तीसरा నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, आप जब वचन पढ़ते हो, నువ్వు వాక్యం वचन చదువుతున్నప్పుడు. पढ़ते हो। నాలుగు चौथा ప్రార్థన చేస్తున్నప్పుడు. प्रार्थना करते वक्त, నువ్వు ప్రార్థన आप చేస్తున్నావు. प्रार्थना करते నువ్వు वक्त, ఏకాంతంగా ప్రార్థన आप अकेले में प्रार्थना करते हो। ఏకాంతం అంటే ఒంటరిగా కూర్చొని కాదు ఇక్కడ అర్థం. अकेला मतलब वो बिल्कुल अकेला करके नहीं, ఎందుకంటే क्योंकि కొంతమంది ఏకాంతంగా మన టైం కుదరదు మనకి. तो हम अपने घर में अकेला रहने का ऐसा जगह नहीं टाइम मिलेगा, दो मन की। ऐसा नहीं मिलेगा शायद। కొన్నిసార్లు మనం कई बार हम పని చేస్తూ ప్రార్థన చేస్తాం. काम करते हुए प्रार्थना करते हैं, శరీరం పని చేస్తుంది, ఆత్మ ప్రార్థన तो చేస్తుంది. शरीर तो काम कर रहे हैं, आत्मा जो है प्रार्थना करती ఆత్మ है, ప్రార్థన చేస్తుంది. आत्मा प्रार्थना करती है। సమయం దొరికితే समय मिलने से 2 గంటలు కూర్చోండి, 2 घंटा बैठिए, ఏకాంతంగా కూర్చోండి, एक मन से बैठिए, చక్కగా ప్రార్థన अच्छी చేయండి. तरह प्रार्थना సమయం करिए, దొరికితే ప్రార్థన समय చేయండి. मिलते ही प्रार्थना దేవుని करना। దూతలు సహాయం చేస్తారు. प्रभु का दूत मदद యేసు करेगा। ప్రభు ప్రార్థన यीशु చేస్తున్నాడు. मसीह ने प्रार्थना किया, దేవదూత వచ్చింది, प्रभु का दूत आया, దైవదూతలు వచ్చాడు, प्रभु का दूत ఆయన आया, సహాయం उनको చేశాడు, मदद किया, ఆయనకి బలం ఇచ్చాడు. उनको बल दिया। నువ్వు బలహీనంగా ఉండవేమో, अगर आप कमजोर हो, నీకు అనారోగ్యం ఉందేమో, आपके पास बीमारी నీకు है, ఇంకేమైనా బాధ ఉందేమో, और कोई परेशानी है, నీకు ఇంకేమైనా శోధనలు ఉన్నాయేమో, और कोई संकट समस्या నీకేమైనా है, అప్పులు ఉన్నాయేమో, कोई कर्ज है आपके पास, నీలో ఏమన్నా లోటు ఉందేమో, आपके अंदर कोई कमी है, నువ్వు ఏకాంతంగా ప్రార్థన आप చేస్తే अकेले में प्रार्थना करो, నీకు శక్తి వస్తుంది. आपको शक्ति मिलेगा, నీకు శక్తి వస్తుంది, आपको शक्ति నీకు मिलेगा, బలం ఇస్తాడు, आपको बल देगा, నీకు బలం ఇస్తాడు, आपको बल देगा, నీకున్న సమస్యలు పోతాయి, आपकी समस्या दूर हो నీకున్న जाएगी, సమస్యలు పోతాయి. समस्या दूर हो ఒక जाएगी। విధవరాలు ప్రార్థన एक చేస్తుంది, विधवा प्रार्थना कर रही थी, భర్త లేడు, पति नहीं है, భర్త లేడు, पति नहीं है, ప్రార్థన చేస్తుంది, प्रार्थना कर रही చాలా है, అప్పులు ఉన్నాయంట. बड़ी सारी कर्जा है उसके पास। దైవదాసుని పంపించాడు, प्रभु का दास भेजा, వచ్చాడు, आ गया, ఆయన సలహా ఇచ్చాడు. उनको उन्होंने सलाह दिया। కాబట్టి इसी నీ प्रकार బాధల్లో आपके क्लेश में దైవదాసుని వాక్యం విన్నప్పుడు, प्रभु का दास से वचन सुनते నీ हो, శోధనలో ఉన్నప్పుడు, आपकी परेशानी में है, ప్రతిరోజు దైవదాసుడు నీకు వస్తున్నాడు ఎగిరికి. प्रभु का दास हर दिन आपके पास आ रहे ప్రతిరోజు సాయంకాలం వస్తున్నాడు. हैं, हर दिन शाम को आ रहे हैं, ప్రతిరోజు దైవదాసుడు నీకు సాయంకాలం ఇస్తున్నాడు దేవుడు. हर दिन शाम को प्रभु अपने दास को दे रहे हैं आपके దేవుడు लिए। నీతో మాట్లాడుతున్నాడు प्रभु దైవదాసుడు. आपको आपसे बात करते दास के ఆ द्वारा। మాటలు నువ్వు ప్రార్థన చేస్తే, उन प्रार्थना के अनुसार वचन एकांत के अनुसार प्रार्थना प्रार्थना कन्नीर करोगे। गारिस्ते, अकेले में आंसू बहा के प्रार्थना కన్నీరు करोगे, గారిస్తే आंसू बहा के प्रार्थना करोगे, తప్పకుండా దేవుడు మనకి సాయం చేస్తాడు. जरूर प्रभु हमारे मदद करेगा, అద్భుతాలు చేస్తాడు, अद्भुत कार्य करेगा, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. आश्चर्य कार्य करेगा। మనలో ఉన్న లోట్లు మనం సరి చేసుకోవాలి. हमारे अंदर की कमियों को हमें ఆ सुधारना है। సిలువ దగ్గర ఉన్నట్టు వాళ్ళ యొక్క లక్షణాలు మనలో ఉండకూడదు. वो क्रूस के पास जो लोग हैं उनकी जैसा लक्षण हमारे पास नहीं रहना ఉండకూడదు. चाहिए, नहीं रहना కానీ चाहिए। అలాంటి లక్షణమే తోమాలో ఉంది. तो इस तरह का लक्षण ही हम देखते हैं तोमा के अंदर, తోమాలో ఉంది. तोमा के अंदर देखते వెంటనే हैं। తోమా అన్నాడు, तोमा ने कहा, వెంటనే అన్నాడు, तो तुरंत कहा, నేను ఆయన చేతులు గాయములలో ఏలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అన్నాడు. मैं उनके हथेली में घाव जो है उनमें उंगली रख के देख के ही भरोसा शिष्युలు करूंगा। అన్నారు, चलो ने कहा, యేసు ప్రభువుని చూశాం, हमने यीशु को देखा, ఆయన తిరిగి లేచాడు, वो जी उठा है, ఆయన తిరిగి లేచాడు, जी उठा है। నేను నమ్మను, वो कहता है मैं भरोसा नहीं నేను करूंगा, నమ్మను. मैं नहीं भरोसा ఆయన करूंगा। చేతులలో వేళ్ళు పెట్టి చూడాలి. मैंने उनके हथेली में छेद में हाथ रख के ही देखूंगा। ఒకసారి యూదులు రోమా సైనికులు ఆయన చేతుల్లో గాయాలు పెడితే एक बार रोमा सेना ने उनके हाथों में घाव किया है, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన తోమా మళ్ళీ ఆయన గాయాలను రేపాలనుకుంటున్నాడు. 3.5 वर्ष यीशु के साथ चलने वाला तोमा फिर से उस घाव को నమ్మిక बुझना లేకపోయింది, चाहता है, भरोसा नहीं कर నమ్మిక पाया, లేకపోయింది. भरोसा नहीं कर पाया। 3.5 సంవత్సరాలు ఏ జీవితం జీవించాడు? 3.5 वर्ष क्या उनसे जिंदगी యేసు किया? ప్రభువుతో ఎలా జీవించాడు? यीशु के साथ किस तरह रहा? ఇన్ని సంవత్సరాలు మనం దేవుల్లో ఉన్నాం, इतना साल से हम प्रभु में हैं, ఏమి నేర్చుకున్నాము, क्या सीखा हम लोग, ఎలా ఉన్నాం మనం? कैसे हैं प्रभु में? ప్రార్థిద్దాం, प्रार्थना करेंगे, ప్రార్థిద్దాం प्रार्थना करेंगे, प्रिय। ప్రార్థిద్దాం प्रार्थना ప్రియులారా. करेंगे, प्रिय। యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పురుగులాగా అయిపోయాడు, यीशु मसीह आपके लिए मेरे लिए एक कीड़े की सारी का हो गया, పులికించబడ్డాడు, इनकार किया गया है, వస్త్రహీనుడైపోయాడు. वो बिना कपड़े के हो गया, ఆయన సొగసు లేదు, उनका कोई सुंदरता नहीं थी, సౌందర్యం లేదు, कोई सुंदरता नहीं था, భయంకర స్థితిలో वो ఉన్నాడు. बहुत भयानक स्थिति में ఆ था, సిలువలో వేలాడుతున్నాడు, वो क्रूज पर लटकता है, ఏకాంతముగా వేలాడుతున్నాడు. तो अपना अकेला लटक रहे हमारे लिए। అలాంటి గుంపు మధ్యలో इस तरह की मूर्ख लोगों के बीच में ఒక చక్కని గుంపు ఉంది. एक और छोटी सी झुंड है। ఎవరా గుంపు? कौन है वो झुंड? యేసును ప్రేమించిన గుంపు, यीशु को प्यार करने वाला యేసును झुंड, ప్రేమించిన यीशु से గుంపు. प्यार करने वाला झुंड। ఎవరు? कौन? యోహాను, यूहन्ना, కొంతమంది శిష్యులు, कुछ चेले తల్లి. और माँ मरियम। ప్రియులారా, प्रियम, చనిపోయేటప్పుడు కూడా मरने से पहले भी ఆయన బాధ్యత ఉంది, तो उनका कोई जिम्मेवारी था, ఆయన బాధ్యత तो ఉంది. अपना जिम्मेवारी थी, ఆ బాధ్యత నెరవేర్చాడు. वो जिम्मेवारी को पूरा किया उन्होंने। ఏం బాధ్యత ఉందో? क्या जिम्मेवारी है? తనకు కావాల్సిన వాళ్ళు, उनको जो चाहते हैं తనను ప్రేమించిన వాళ్ళు, उनसे प्रेम करने తనను वाले, ప్రేమించిన వాళ్ళు దగ్గర ఉన్నారు.
उनके जो प्यार करने वाले उनके निकट थे। యేసుని ప్రేమించిన వాళ్ళు దేవుడు లైవ్ లో చక్కగా దగ్గర तो కనపడుతున్నారు. यीशु को प्यार करने वाला देखिए लाइव में अच्छी तरह दिखाई दे रहे। కొంతమంది ఓపెన్ కూడా చేయరు, कुछ लोग ओपन भी नहीं कर रहे, ఓపెన్ చేయరు. ओपन नहीं कर रहे। చూడండి, देखिए ఓపెన్ చేయాల్సిన ఆ అసలు సమయం ఉన్నా కానీ ఓపెన్ చేయరు. तो सहूलियत है खोलने के लिए फिर भी नहीं खोलते। ఒకవేళ తప్పనిసరి పర్వాలేదు, अगर मान लीजिए ऐसी कोई मजबूरी है तो कोई बात పర్వాలేదు, कोई बात नहीं। కానీ ఒక అవకాశం ఉంది. कुछ लोगों के पास मौका है। చూడండి, వాళ్ళు देखिए శిలువ దగ్గర ఉన్నారు, वो क्रूस के निकट है। మనం కూడా हम भी లైవ్ లో దగ్గరకు రావాలి. और क्रूस में लाइव में निकट आना है। ఒకరు దగ్గరలో हम రావాలి. निकट आना है यीशु మీరు के पास। ఎంత దూరంగా ఉన్నారు? आप कितने दूर में हैं? వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, एक बेंगलुरु में है, ఒక మద్రాసులో एक ఉన్నారు, मद्रास में है, ఒక హైదరాబాద్ లో ఉన్నారు. हैदराबाद में कुछ దగ్గరకు ఉన్నామా లేవా? हम अभी सब एक साथ है कि దగ్గరకు नहीं? ఉన్నామా లేవా? आपस में एक साथ में ఢిల్లీలో है ఎంత कि- దూరంగా ఉన్నారు మీరు? दिल्ली में आप लोग कितने दूर में हैं? ఎంత దూరంగా ఉన్నారు? कितनी दूर में దగ్గరకు हैं? ఉన్నామా లేదా? हम निकट है कि ఇప్పుడు नहीं? యేసు ప్రభు దగ్గరగా ఉన్నారు, अभी यीशु मसीह के निकट है, हम सब దగ్గరగా ఉన్నారు. निकट है हम। వాళ్ళని ప్రేమిస్తున్నాడు, तो प्रभु ऐसे लोगों को प्यार వాళ్ళని करता है, ప్రేమిస్తున్నాడు, प्यार करता है, కొన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. कुछ जिम्मेवारी को पूरा कर रहे हैं। మనం దగ్గర ఉన్నాం, हम निकट है, మన బాధ్యతలు నెరవేరుస్తాడు, हमारा जिम्मेवारी को भी वो पूरा మన అవసరం करेगा, నెరవేరుస్తాడు. हमारे जरूरतों को पूरा करेगा। ఆ శిలువ దగ్గర ఉన్న 3 గుంపులు ఉన్నాయి, वो क्रूस के पास जो 3 झुंडे हैं, 3 మృగాలు ఉన్నాయి. वो 3 तरह के जो जानवर है, మనుషుల్లాగా లెక్కించబడుతున్నారు, కానీ मनुष्यों की गिनती में तो है वो लोग, మనుషులు वो కాకుండా मनुष्य के नहीं है, పశువుల్లాగా ఉన్నారు. पशु सरीखे लोग అలా हैं। ఉండకూడదు. ऐसा नहीं होनी चाहिए। మనకు దేవుడు మంచి మనసునిచ్చాడు, प्रभु ने हमको अच्छा मन दिया है, మనుషుల్లాగా మనల్ని సృష్టించాడు, मनुष्यों की तरह में ఆయన सृष्टि किया। దైవత్వం మనలో ఉంచాడు. ईश्वर तो हमारे अंदर రండి, रखा తల गया। వంచుదాం. आइए सर झुकाएंगे, ప్రార్థన. प्रार्थना करेंगे। ప్రభువా, प्रभु మీకు వందనాలు, आपको धन्यवाद प्रभु। తృణీకరించబడ్డారు. प्रभु आप तुझ जाना गया प्रभु। అయ్యా, ఆ యొక్క మృగముల మధ్యను అయ్యా మీరు పురుగులాగా అయిపోయారు, प्रभु जी जानवरों के बीच में आप छोटा सा మిమ్మల్ని कीड़े వస్త్రహీనులు చేశారు. आपको बिना वस्त्र का खरीद दिया అయ్యా, प्रभु మీకు जी। సొగసు కానీ సౌందర్యంగా లేదు. आपको कोई सुंदरता थी परमेश्वर, అయ్యా, మీరు ఒక్కరే తండ్రి వేలాడుతున్నారు, आप अकेला लटक रहे थे हमारे लिए, ఒక్కరే వేలాడుతున్నారు, अकेले लटक మిమ్మల్ని रहे थे, హేళన చేస్తున్నారు. आपको टट्टों में उड़ाया, ఎందుకంటే నా పాపం గురించే కదా क्योंकि ప్రభు, मेरे ही पापों की నా खातिर, పాపాన్ని తీసివేయటానికే मेरे ही కదా. पापों को निकालने के నిజంగా लिए నువ్వు ఆ प्रभु స్థితికి వెళ్ళకపోతే प्रभु अगर वो आप उस स्थिति में ఈ नहीं రోజు पहुंचता, నాకు నా బ్రతుకు నాకున్నాయా, నాకు దక్కేది కాదు నాయన. प्रभु इस तरह का उद्धार का जिंदगी मुझे नहीं ఆ मिलता రాజ్యం प्रभु నాకు जी। దక్కేది కాదు वो నాయన. राज्य मुझे नहीं నీ मिलता శిలువ प्रभु जी। రక్తం నా పాపాలన్నీ క్షమించింది. आपकी क्रूस के लहू ने मेरे सारे నేను पापों పాపం को क्षमा చేయనయ్యా. कर दिया, आगे को पाप नहीं నేను మళ్ళా करूंगा। సిలువైన मैं दोबारा आपको क्रूस में नहीं వాళ్ళు डालूंगा సిలువ प्रभु వేసినట్టు जी। మనల్ని సిలువైన जैसा उन्होंने क्रूस में डाला मैं दोबारा नहीं వాళ్ళు डालूंगा నిన్ను प्रभु। బాధ పెట్టిన బాధ పెట్టనయ్యా. उन्होंने आपको जैसा ताड़ न दिया मैं नहीं दूंगा प्रभु जी। ప్రార్థించండి పిల్లలు, प्रार्थना करिए, ప్రార్థించండి. प्रार्थना ఈ రోజు నుంచి మనం పూర్తిగా మారిపోవాలి, से बदल పూర్తిగా పూర్తిగా మారిపోవాలి. యేసయ్య యొక్క బుద్ధి జ్ఞానం समझ और बुद्धि ज्ञान ఆయన జీవితం మన జీవితంలోకి రావాలి, उनकी जैसे जिंदगी हमारे ఆయన మనసు మనకు రావాలి. उनका मन हमारे पास ఈ होने 40 దినాల్లో 40 दिनों में మనం ప్రభు దగ్గరకు వద్దాం. प्रभु के निकट ఈ जाए। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు యేసు నామములో దీవించును प्रभु గాక. आपके दास द्वारा बोली गई छोटे से वचन आपके नाम से आशीष पाने యేసు ప్రభు नाम अड़ुचुनान తండ్రి, यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ